Hello everyone, welcome to Uptake Jobs. Today question is, how long has the Union Cabinet extended the timeline for implementation of the Jal Jeevan Mission? ఏదైతే జల్ జీవన్ మిషన్ అమలు కాల పరిమితిని కేంద్ర క్యాబినెట్ ఎప్పటి వరకు పొడిగించింది? ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే 2025 వరకు, 2026 వరకు, 2028 వరకు, 2030 వరకు. ఈ 4 సంవత్సరాల్లో ఏ సంవత్సరం వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ యొక్క కాల పరిమితిని పెంచడం జరిగింది అని అడుగుతున్నారు. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిలో ఉన్నటువంటి 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ యొక్క అమలు కాల పరిమితిని పెంచడం జరిగింది. అయితే ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2019లో ఆగస్టు 15న ఈ యొక్క జల్ జీవన్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ అన్నిటికీ కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వటమే ఈ యొక్క జల్ జీవన్ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, ప్రధాన లక్ష్యము. అయితే అంతకుముందు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ యొక్క కాల పరిమితిని ఎప్పటి వరకు ఉండేది అంటే 2024 వరకు ఉండేది. అయితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 2028 వరకు ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర క్యాబినెట్ ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటి అంటే దీని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఇప్పటి నుంచి ఏదైతే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ మరియు లాంగ్ టర్మ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, దాంతోపాటుగానే ఏదైతే గ్రౌండ్ వాటర్, ఏదైతే భూగర్భ జలం ఏదైతే ఉంటుందో వాటిని పెంచడానికి ఈ యొక్క జల్ జీవన్ మిషన్ అనేది ఫోకస్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా ఈ యొక్క సుజలాం భారత్ అనేటువంటి నేషనల్ డిజిటల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏం చేస్తారు అంటే ఈ యొక్క సోర్స్ నుంచి మరియు ట్యాప్ వరకు మొత్తం కూడా ఈ యొక్క మ్యాప్లో భద్రపరచడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటి అంటే ఎక్కడైనా లీకేజ్ వచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న ఈ యొక్క సుజలాం భారత్ డిజిటల్ ఫ్రేమ్వర్క్ వల్ల సింపుల్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.